సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, కాకినాడ పోర్టు సహా పలు అంశాలపై చర్చ. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ, కేసుల పురోగతిపై ధర్మాసన వారా. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ, సోషల్ మీడియా పోస్టులపై ధర్మాసనం సీరియస్. సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన, హెచ్సిసిబి గ్రీన్ఫీల్డ్ ఫ్యాక్టరీ ప్రారంభం. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఇందిరమ్మ పాలన, ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలిస్తోందన్న సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డిది 2 నాల్కల ధోరణి, మాట మార్చడంలో పీహెచ్డీ చేశారన్న హరీష్ రావు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనేది కొందరి ప్రయత్నం, అధికారులకు భయం లేకుండా పోయిందన్న ఆనం. వాటర్ లాగింగ్ సమస్యకు జీహెచ్ఎంసీ చెక్, 20 కోట్లతో 12 ప్రాంతాల్లో సంపుల నిర్మాణం. కొమరం భీం జిల్లాలో పులుల సంచారం, ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా గాలింపు. వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు, శ్రీవారి లక్ష్మీ కాశీలహారంతో గజవాహన సేవ. ప్రధానితో అమిత్ షా భేటీ, మహారాష్ట్ర సహా వివిధ అంశాలపై చర్చ. మహా ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, బీజేపీ పెద్దలదే నిర్ణయమన్న షిండే. పార్లమెంటును కుదిపేస్తున్న అదానీ అంశం, ఉభయ సభలు రేపటికి వాయిదా. ఇండి కూటమి సమావేశానికి టీఎంసీ దూరం, కాంగ్రెస్ వ్యవహార శైలితో విభేదిస్తున్నామన్న ఎంపీ సుదీప్. ఢిల్లీలో రైతుల పాదయాత్ర, నోయిడా సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు.